నీకు ఎప్పుడైనా వింతగా అనిపించే ఆఫర్ విన్నావా? ఒక చిన్న ఊర్లో ఒక బార్బర్, ఒక అమ్మాయి, ఒక రహస్య ఒప్పందం. ఇది అచ్చం సినిమాలా అనిపించే నిజమైన కథ. బార్బర్స్ సీక్రెట్ ఆఫర్. ఒక చిన్న గ్రామం. పెద్దగా ఏమీ ఉండదు. కాని ఆ ఊరిలోని ప్రతి ఒక్కరికీ ఒకరి గురించి తెలుసు. రాజు బార్బర్. ఆయన సలూన్ రోడ్డుకి పక్కన ఉంటుంది. పాత అద్దం, 2 కుర్చీలు, గోడమీద హీరోల ఫోటోలు, మూలన పాత రేడియోలో ఎప్పుడో పాడిన పాటలు. ఎంతమందికి తల కత్తిరించానో, అంతమందిని చూసి నవ్వించానో నాకు తెలియదు అని రాజు చెబుతుంటాడు. రాజు ఒక మంచి మనిషి, అందరికీ నవ్వుతూ, చమత్కారంగా మాట్లాడే వ్యక్తి. కాని ఆయన దగ్గర ఒక వింత విషయం గురించి ఓరంతా మాట్లాడుకుంటుంది. రాజు దగ్గర ఏదో రహస్య ఆఫర్ ఉంటుందట. ఏమిటో ఎవరికీ స్పష్టంగా తెలియదు. కాని ఎవరు అడిగినా రాజు కేవలం నవ్వుతాడు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అని. ఒకరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతోంది. ఆ సమయంలో సలూన్ తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపలికి వచ్చింది ఒక అమ్మాయి, మీరా. మీరా కొత్తగా ఊరికి వచ్చినది. పొడవాటి నల్లని జడ, కాంతివంతమైన కళ్ళు, కాని ముఖంలో ఒక తేలికైన టెన్షన్. చేతిలో ఒక చిన్న సంచి, తలలో ఒక ఆలోచన. హాయ్ రాజు అన్నా, అంది ఆమె. హాయ్ మీరాగారు. ఈరోజు ఏం చేయాలి? ట్రిమ్మా, లేయరా అని రాజు అడిగాడు నవ్వుతూ. కొంచెం ట్రిమ్ చాలు అన్నా. తల బరువుగా ఉంది. రాజు అద్దం తుడుస్తూ ఆమె జడవైపు ఒకసారి చూశాడు. ఆ వెంట్రుకలు సూర్యకాంతిలో మెరుస్తున్నాయి. క్షణం నిశ్శబ్దం. తరువాత రాజు మెల్లగా అన్నాడు, మీరాగారు, మీకు ఒక సీక్రెట్ ఆఫర్ ఉంది. కాని మీరు భయపడకండి. మీరా కనుబొమ్మలు ఎత్తి, కాస్త కంగారుగా, ఏమిటి ఆఫర్ అన్నా? రాజు దగ్గరికి వాలి చెప్పాడు. మీరు తలగుండు గోరిగిస్తే 10,000 రూపాయలు ఇస్తా. మీరా ఒక్క క్షణం మాట రావడంలేదు. ఏమన్నావ్ రాజూ? తల గుండు చేయమంటావా? అని కాస్త షాక్తో అడిగింది. అవును అమ్మా. ఇది సరదా కాదు. మా ఊర్లో ఒక పాత సంప్రదాయం ఉంది. ప్రతి పౌర్ణమి రోజు ఒకరు తమ వెంట్రుకలను దేవాలయానికి సమర్పించాలి. ఈసారి ఎవరూ రెడీ కాలేదు. నువ్వు చేస్తే దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు. నేను కూడా నా వంతుగా 10,000 రూపాయలు ఇస్తా. మీరా సైలెంట్గా కుర్చీలో కూర్చుంది. కాసేపు ఏం మాట్లాడలేకపోయింది. ఆమె మనసులో మాత్రం కలకలం. తలగుండు చేద్మా? నేను 10,000 రూపాయల కోసం? ఆమె తలలో ఆలోచనలు గందరగోళంగా తిరుగుతున్నాయి. బయటికి వెళ్లి సలూన్ పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చుంది. గాలి కొంచెం చల్లగా ఉంది. ఆమె జడ భుజాలమీద ఆగుతుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. తల్లి తన జుట్టు దువ్వుతూ, ఇది నీ గర్వం, నీ అందం అని చెప్పిన రోజులు. కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఆమె అమ్మ అనారోగ్యంతో పడుకున్నది. మందులు కొనాలి, డబ్బులేదు. ఉద్యోగం కోసం వెతుకుతోంది, కాని దొరకడంలేదు. ఈ 10,000 రూపాయలతో ఎంత పని అవుతుందో? కానే జుట్టుపోతే నేను ఎలా కనిపిస్తాను? జనం నవ్వుతారా? ఇలా ఎన్ని ఆలోచనలు. చివరికి ఆమె గుండె ఒక్కటే చెప్పింది. అమ్మ ముందు అన్నీ చిన్నవే. మీరా నిట్టూర్చి సలూన్ లోపలికి తిరిగి వెళ్ళింది. రాజూ అన్నా, అంది ఆమె మెల్లగా. చెప్పమ్మా. నేను రెడీ. రాజు ఒక్క క్షణం ఆమెను చూసి నిల్చిపోయాడు. నువ్వు నిజంగా అనుకుంటున్నావా? ఇది చిన్న విషయం కాదు అమ్మా. మీరా తల ఊపింది. అవును అన్నా. నేను నిర్ణయం తీసుకున్నా. రాజు చిరునవ్వు నవ్వాడు. నీ ధైర్యం నాకు నచ్చింది. అతను రేజర్ శుభ్రం చేసి, కత్తెర సెట్ చేసుకుని ఆమెను అద్దం ముందు కూర్చోబెట్టాడు. చివరిసారి అడుగుతున్నా, రెడీనా? అవును. మీరా కళ్ళు మూసుకుంది. రేజర్ శబ్దం మొదలైంది. మొదటి వెంట్రుకలు నేలమీద పడుతుంటే ఆమె మనసు కొంచెం వణికింది. కాని తలలోని గాలి తాకిన ఆ క్షణంలో ఏదో కొత్త భావన. రాజు నెమ్మదిగా అన్నాడు, ప్రతి వెంట్రుకతో ఒక భారం పోతుంది అమ్మా. నువ్వు తేలిక అవుతున్నా. మీరా మెల్లగా నవ్వింది. నిజమే అన్నా.
ఏదో తేలికగా ఉంది. కొద్దిసేపట్లో ఆమె తల మొత్తం గుండుగా మారింది. ఆమె కళ్ళు తెరిచి అద్దం వైపు చూసింది. మొదట కాస్త షాక్. కాని వెంటనే ఒక చిరునవ్వు. ఇది నేనా అని తలమీద చేతివేసి తాకింది. వెంట్రుకలు లేవు. కాని ఆమె ముఖంలో ఒక కాంతి ఉంది. రాజు పక్కనుండి ఒక చిన్న వెండిపెట్టె తీసుకొచ్చాడు. అందులో విభూతి, పసుపు ఉన్నాయి. అతను విభూతిని ఆమె నుదురుమీద పెట్టి అన్నాడు, నా అమ్మ కూడా ఇలాగే తలగుండు చేసింది 30 ఏళ్ల క్రితం. అదే రోజున నా జీవితం మారింది. అప్పటినుంచి ప్రతి పౌర్ణమి రోజు ఒకరు తలగుండు చేస్తే ఆ దాతకు దీవెనలు కలుగుతాయి. మీరా ఆశ్చర్యంతో చూసింది. అంటే ఈ ఆఫర్ వెనుక ఇది ఉందా? అవును అమ్మా. ఇది కేవలం డబ్బు విషయం కాదు. ఇది మనసు విషయం. రాజు ఒక కవర్లో 10,000 రూపాయలు పెట్టి ఆమెకు ఇచ్చాడు. ఇదిగో నీ ధైర్యానికి గుర్తు. మీరా కళ్లలో నీరు, కాని హృదయంలో ప్రశాంతత. ధన్యవాదాలు అన్నా. నేను ఊహించలేదు. తల గుండు చేయించుకోవడం ఇలా శాంతి ఇస్తుందనుకోలేదు. ఆమె సలూన్ బయటికి వచ్చింది. ఆకాశంలో చంద్రుడు లేచాడు. గాలి ఆమె తలమీద తాకుతుంటే వింతగా సాంత్వనగా ఉంది. ఇంటికి చేరి అమ్మకు మందులు కొనిచ్చింది. అమ్మ ఆశ్చర్యంగా అడిగింది, నీ జుట్టు దానం చేశా అమ్మా? నీ కోసమే. అమ్మ కళ్లలో నీరు, కాని ముఖంలో గర్వం. నీ జుట్టు పోయిందేమో కాని నా ముక్కు ఎత్తిపోతేలా చేసింది అంది. ఆ రాత్రి మీరా చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపోయింది. గాలి తాకుతుంటే ఆమె తల చల్లగా ఉంది. కాని హృదయం వేడిగా, సంతోషంతో. తరువాత ఉదయం ఊరిలో గుసగుసలు మొదలయ్యాయి. రాజు దగ్గర ఆ అమ్మాయి తలగుండు చేసిందట. 10,000 రూపాయలకా? ఏమో, ఏదో రహస్యం ఉంటుందేమో. కాని రాజు ఎవరికీ ఏమీ చెప్పలేదు. సలూన్ తలుపు మూసి అద్దంలో తన ముఖాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. మరో ధైర్యవంతురాలు పుట్టింది అని మెల్లగా అనుకున్నాడు. బార్బర్ రహస్య ఆఫర్ ఒక హెడ్ షేవ్ కథ కాదు, ఒక జీవితం మారిన రోజు. లైక్ చేయండి, కామెంట్ చెయ్యండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని ఇలాంటివి మీకోసం వస్తూనే ఉంటాయి.